శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. వైశాఖ పురాణం 5వ అధ్యాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. అంబరీష మహారాజు మళ్ళీ తనకి కలిగిన సందేహాలని నారద మహర్షికి వినిపిస్తున్నారు. మహర్షి, మీరు వైశాఖ మాసం అన్ని మాసాలలో కన్నా, అన్ని ధర్మాలలో కన్నా ఉత్తమమైనది అని వివరించారు. అయితే ఈ విషయం నాకు పూర్తిగా అర్థం కాలేదు. దయచేసి వైశాఖ మాసం ఎందుకు అంత ఉత్తమమైనదిగా మారిందో వివరించండి అంటూ వినయంగా ప్రార్థించారు. అప్పుడు నారద మహర్షి, అంబరీష మహారాజా, శ్రద్ధగా విను. పూర్వము సృష్టి అంతరించిపోయే సమయంలో జగత్తుకి ప్రభు అయిన శ్రీ మహావిష్ణువు లోకాలన్నిటినీ తన కడుపులో దాచుకున్నారు. అలా దాచుకొని ప్రళయకాలంలో సముద్రంలోకి వెళ్ళారు, యోగనిద్రలోకి వెళ్ళిపోయారు. ఇలా ఎంతో కాలం గడిచిపోయింది. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువుని మేలుకొల్పటానికి 4 వేదాలు కూడా ఆయనని స్తుతించాయి. ఆ స్తుతిని విన్న శ్రీ మహావిష్ణువు నిద్రలో నుంచి మేల్కొన్నారు. ఆయనకు తిరిగి మళ్ళీ సృష్టి చేయాలనిపించింది. అలా అనుకోగానే ఆయన నాభికమలంలో నుంచి సువర్ణ పద్మం బయటికి వచ్చింది. అందులో నుంచి బ్రహ్మదేవుడు బయటికి వచ్చారు. ఆయనతో పాటు భువనాలు అన్నీ కూడా సృష్టించారు. రకరకాలైన జాతుల వారిని, వారు ఆచరించాల్సిన ధర్మాలని, ప్రకృతిని, మర్యాదలను, రాజును, సాధారణ మనుషులను, ఎన్నో ధర్మ ఆచరణలు, వీటన్నిటినీ కూడా శ్రీమన్నారాయణుడు సృష్టించారు. 4 వేదాలని, తంత్రాలని, మంత్రాలని, సంహితలను, స్మృతులను, పురాణాలను, ఇతిహాసాలను అన్నిటినీ సృష్టించారు. వీటన్నిటినీ లోకానికి చాటి చెప్పడానికి ఋషులను కూడా సృష్టించారు. ఋషులు ఆచరించి అందరికీ ప్రచారం చేసి వారు కూడా ఆచరించేటట్లు చేశారు. అలా సర్వేశ్వరుడైన శ్రీ మహావిష్ణువుకి సంతోషం కలిగించేటట్టు అందరూ ప్రవర్తించారు. ఇలా కొంతకాలం గడిచింది. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువుకి ప్రపంచంలో అందరూ ఎలా ఉన్నారు, వారికి ధర్మం పట్ల ఆసక్తి ఉన్నదా, వారి ధర్మాచరణ ఎలా ఉంది చూడాలి అని అనిపించింది. అలా అనుకోగానే శ్రీ మహావిష్ణువు ఇలా ఆలోచించారు. ఇప్పుడు వర్షాకాలం నడుస్తోంది. వర్షాలతో బాధపడుతున్న ప్రజలందరూ సరిగ్గా ధర్మాన్ని ఆచరించలేరు. అటువంటి వారిని చూస్తే నాకు తృప్తి కలగదు, కోపం కూడా రావచ్చు. ఇప్పుడు వెళ్ళడం మంచి విషయం కాదు. శరత్కాల విషయానికి వస్తే వారు పంటల విషయంలో కష్టపడుతూ ఉంటారు. వ్యవసాయం ఇంకా పూర్తి కాదు, అప్పుడే చేతికి పంట అందుతుంది. కాబట్టి ఈ సమయంలో కూడా వారిని దరిచేరకూడదు. అంతేకాకుండా కళ్ళు, చలి ఇటువంటి బాధలతో పీడింపబడతారు. కంటికి సంబంధించిన ఇబ్బందులు రావచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో వారు ధర్మాచరణ చెయ్యలేకపోవచ్చు. హేమంత ఋతువు విషయానికి వస్తే ఈ ఋతువులో చలి చాలా ఎక్కువగా ఉంటుంది. దాంతో వాళ్ళు సూర్యోదయానికి ముందుగా నిద్ర లేవలేరు. అలా లేచి స్నానం చేయటం వారికి చాలా కష్టంగా ఉంటుంది. ఇక ధర్మాచరణ ఎలా చేయగలుగుతారు? కాబట్టి ఆ సమయంలో కూడా వారిని పరిశీలించడం మంచి విషయం కాదు. ఇంకా శిశిర ఋతువులో వారి దగ్గరకు వెళితే ఈ చలికాలం వల్ల వారు సూర్యోదయానికి ముందుగా నిద్ర లేవలేరు. ఈ కాలంలో వారికి కావాల్సిన ఆహారం సరిగ్గా దొరకదు. దానితో వారు తిండి మీద కూడా శ్రద్ధ చూపించలేరు. ఇంకా దాన ధర్మాల గురించి ఏం ఆలోచించగలుగుతారు? ఈ విధంగా అన్ని కాలాలని చూస్తే వర్షాకాలం నుంచి శిశిర ఋతువు వరకు అన్ని కాలాలలో ధర్మాచరణ చేయదగినట్టు ప్రకృతి ఉండదు. దానితో వాళ్ళు సరిగ్గా ధర్మాచరణ చేయలేకపోవచ్చు. వసంత ఋతువు స్నానానికి కానీ, దానాలకు కానీ, భోగాలకు కానీ, యాగాలకు కానీ అన్నిటికీ వీలు ఉన్న సమయం. ధర్మానుష్ఠానానికి అనుకూలమైన కాలం. ఈ కాలంలో వారికి కావాల్సిన ఆహార పదార్థాలన్నీ సులభంగా దొరుకుతాయి. ఈ విధంగానైనా సర్వ ప్రాణులకి అవసరమైన నీటిని, పళ్లను దానంగా ఇస్తే అన్ని ప్రాణులు సంతృప్తి పొందుతాయి. అన్ని ప్రాణులలో నిండి ఉన్న నేను కూడా సంతృప్తి పొందుతాను. కాబట్టి అన్నిటికీ కూడా వైశాఖ మాసం చాలా ఉత్తమమైనది. ఆకులు, పువ్వులు, పళ్ళు, నీళ్లు, స్వయంపాక దానం కానీ, లేకపోతే భోజనాన్ని పెట్టడం కానీ, పువ్వుల మాల, తాంబూలము, చందనము వీటన్నిటినీ ఒక బ్రాహ్మణుడికి కాళ్ళు కడిగి ఆ నీటిని తలపైన చల్లుకొని వీటిని దానంగా ఇవ్వాలి. దానం చేసేటప్పుడు ఎంతో భక్తితో శ్రద్ధగా ఇవ్వాలి. అలా దానం ఇస్తున్నప్పుడు దానం ఎవరైతే తీసుకుంటున్నారో వారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అని మన మనస్సులో భావించాలి. ఇటువంటి భావన మన మనస్సులో ఎప్పుడు కలుగుతుందో అప్పుడు అమితమైన పుణ్యం మనకి దొరుకుతుంది. శ్రీ మహావిష్ణువు ఇలా ఆలోచించి ఒక నిర్ణయాన్ని తీసుకుని మహాలక్ష్మీదేవితో కలిసి లోక సంచారానికే బయలుదేరారు. ఇలా బయలుదేరి అన్ని లోకాలు తిరుగుతున్నారు. పువ్వులతో నిండిపోయిన చెట్లను చూస్తున్నారు. ఆ పువ్వులు ఎంతో అందంగా ఉన్నాయి. అప్పుడే వికసించిన పువ్వులు నిర్మలంగా, ప్రశాంతంగా అనిపిస్తున్నాయి.
ఎంతో పెద్దగా ఉన్న వృక్షాలను చూస్తున్నారు. చక్కగా విచ్చుకున్న పువ్వులు, వాటి అందాన్ని తెలిపే వనాలు ఎంతో ప్రశాంతంగా అనిపించాయి. మహాలక్ష్మితో కాసేపు ఆ వనాల్లో సేద తీరి మళ్ళీ బయలుదేరారు. అక్కడి నుంచి ఎన్నో గ్రామాలు, ఎన్నో నగరాలు తిరిగారు. అలా ఎన్నో ప్రదేశాలు చూశారు. ఉత్తమమైన మునుల ఆశ్రమాలను చూశారు. వారు ఆచరిస్తున్న ధర్మాలను చూశారు. ఎంతగానో పరవశించారు. ప్రతి ఇంటి ముందు ముగ్గు ఉండటం, స్త్రీలు ఎంతో చక్కగా శ్రీ మహాలక్ష్మితో సమేతుడైన శ్రీమన్నారాయణుణ్ణి భక్తి శ్రద్ధలతో కొలవటాన్ని చూశారు. వీరిని చూసి ఎంతో ఆనందించారు. శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి అన్నిటినీ చూస్తూ ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇంకా ఎన్నో అందమైన ప్రదేశాలను చూశారు. తుమ్మెదల ఝుంకారాలతో, పక్షుల కిలకిలా రావాలతో అంతా ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఇలా చూస్తూ ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నారు. ధర్మాత్ములను, పుణ్యాత్ములను అందరినీ ఒకరి తర్వాత ఒకరిని చూస్తూ ముందుకు వెళ్ళారు. వారందరూ అతిథులను గౌరవించే తీరుని, వారిని సత్కరించే రీతిని చూస్తూ ఎంతగానో ఆనందించారు. దురాచారులైన, సోమరిపోతులైన ఎవ్వరైనా సరే యథాశక్తిగా దాన ధర్మాలు ఆచరిస్తే వారి వారి పాపములన్నీ నశించిపోవటమే కాక పుణ్యం కూడా చేకూరుతుంది. అలా కాకుండా వారి దుష్టత్వాన్ని విడవకుండా సోమరిపోతుల్లాగే ఉండి ఈ వైశాఖ మాసాన్ని అంతా వృధంగా చేసి వారు ఎటువంటి దాన ధర్మాలు చేయకుండా శ్రీహరిని పూజించకపోతే వారికి ఎటువంటి సుఖము లభించదు. అంతేకాదు, శ్రీహరి వారిని కఠినంగా శిక్షిస్తారు. కాబట్టి మానవులందరూ కూడా తప్పకుండా భక్తి శ్రద్ధలతో వైశాఖ మాసంలో శ్రీహరిని పూజించాలి, ఆరాధించాలి, యథాశక్తిగా దాన ధర్మాలు చేయాలి. ఇది మన కర్తవ్యం. మనసు ఎప్పుడూ చంచలంగా ఉంటుంది. దాన్ని అదుపులో ఉంచుకొని యథాశక్తిగా పూజ, దాన ధర్మాలు భక్తిగా నియమనిష్టలతో చేయాలి. అలా చేయగలిగితే శ్రీహరి అనుగ్రహం పొందటం చాలా సులభమవుతుంది. శ్రీహరి మనల్ని అనుగ్రహించడానికి ఇది చాలా ప్రథమ కర్తవ్యం. ఈ వైశాఖ మాసం శ్రీహరికి ఎంతో ప్రీతి కలిగింది. కాబట్టి ఈ మాసంలో తప్పకుండా మనం పూజలు చేయాలి. ఇలా లోక సంచారం చేస్తున్న లక్ష్మీ సమేతుడైన నారాయణుణ్ణి స్తుతిస్తూ సిద్ధులు, చారుణులు, గంధర్వులు, సర్వదేవతలు కూడా ఆయన వెంటే వచ్చారు. వారి వారి ధర్మాలను ఆచరిస్తూ భక్తితో, వినయతతో ఆయనను ధ్యానిస్తూ వచ్చారు. ప్రతి ఒక్కరూ వారి వారి వర్ణాలకు తగ్గట్టుగా, వారి ఆశ్రమాలకి తగ్గట్టుగా శ్రీహరిని ప్రార్థిస్తూ చేయగలిగిన దాన ధర్మాలు చేస్తూ ఉన్నారు. దీనిని చూసిన శ్రీహరి చాలా సంతృప్తి పడ్డారు. లక్ష్మీ సమేతుడై ఇంద్రాది సర్వదేవతా పరివేష్టితుడైన శ్రీహరి చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ మాసాలలో భూలోక సంచారం చేశారు. భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరిస్తున్న వారందరినీ చూసి చాలా ఆనందపడ్డారు. వారందరినీ అనుగ్రహించారు. కోరికలు వారు కోరుకున్నవన్నీ నెరవేర్చి అంతేకాకుండా అఖండమైన వరాలను కురిపించారు. శ్రీహరి వైశాఖ మాసంలో మదంతో విర్రవీగి కామాంధులై క్రోధంతో విర్రవీగేవారు, ధర్మాచరణ లేకుండా ఈ మాసాన్ని వృధాగా గడిపిన వారు ఎవరైతే ఉంటారో వారందరినీ గమనించి వారికి రోగాలు, మానసిక వ్యాధులు కలిగేటట్లు శిక్షిస్తారు. వైశాఖ మాసంలో తనని కానీ, పరమేశ్వరుని కానీ, ఇతర దేవతలు ఎవరైనా సరే, ఇష్టదైవాన్నైనా సరే తప్పకుండా పూజించాలి. అలా పూజించినట్లయితే అందరిలోనూ నిండి ఉన్న ఆ సర్వేశ్వరుడు తనని పూజించినట్టే భావించి వారందరికీ వరాలని కులిపిస్తారు. ఇతర మాసాలలో వ్రతాలను చేశాము అని ఈ మాసంలో వ్రతాన్ని వదిలిపెట్టకూడదు. అలా వదిలిపెట్టిన వారిపై శ్రీహరి కోపిస్తారు. అంటే శ్రీ మహావిష్ణువు ఈ వైశాఖ వ్రతాన్ని మాని ఈ వైశాఖ వ్రతంలో దాన ధర్మాలను చేయకపోతే తప్పకుండా శిక్షిస్తారు. వైశాఖ వ్రతాన్ని ఆచరించిన వాడు పాపాత్ముడైన అతడిని రక్షిస్తారు. ఈ వైశాఖ వ్రతం శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన వ్రతం. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల శ్రీ మహావిష్ణువు అలాగే సర్వదేవతలు కూడా సంతృప్తి పడతారు. అందరూ ఎంతో ఇష్టంగా భావిస్తారు. సపరివారంతో వచ్చిన మహారాజును చూసి నగరంలో ఉండేవారైనా, గ్రామాలలో ఉండేవారైనా, వనాలలో, పర్వతాలలో, నదీ తీరాలలో నివసించేవారైనా సరే యథాశక్తిగా వారికి తోచినదేదో మహారాజుకు సమర్పిస్తారు. ఎంతో ఆదరంగా ఆయన అనుగ్రహం కోసం వాళ్ళ దగ్గరికి వెళ్తారు. దీన్ని గమనించిన మహారాజు వారికి పన్నుల బాధలను తగ్గించి సౌకర్యాలను కల్పిస్తారు. ఎలా ఈ పనులన్నీ జరుగుతాయో అలాగే శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన ఈ వ్రతాన్ని ఆచరించిన సద్బ్రాహ్మణులు, అతిథులు, అభాగ్యవంతులు, దైవభావనతో పక్కవారికి సేవ చేసేవారు వీరందరినీ చూసి శ్రీహరి సంతుష్టుడై కోరిక అన్నీ తీర్చి వారిని అనుగ్రహిస్తారు. అలాగే ఈ వైశాఖ వ్రతాన్ని ఎవరైతే చేయరో, అవహేళనగా మాట్లాడతారో, ఎవరైతే నమ్మకాన్ని ఉంచరో వారిని తప్పకుండా శిక్షిస్తారు.
ప్రతి ఒక్కరూ కూడా యథాశక్తిగా దాన ధర్మాలు ఆచరించి దైవానుగ్రహం పొందటం చాలా అవసరమైన పని. చెయ్యగలిగిన వాటిలో సులభ సాధ్యమైనవి శ్రీమన్నారాయణుడు అందించారు. దానిని తప్పకుండా ఈ నెలలో అంతరం చేయాలి. యథాశక్తిగా ఎవరికి వీలైనంత వారు దాన ధర్మాలు చేయాలి. శ్రీ మహావిష్ణువు ప్రజలందరినీ పరీక్షించే ఈ కాలం ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇలా భగవదానుగ్రహాన్ని పొందడం కోసం మనం ప్రయత్నించాల్సిన ముఖ్యమైన సమయం ఇది. అందుకే వైశాఖ మాస వ్రతం తప్పకుండా చేయాల్సింది. ఈ విషయాలన్నీ నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ మాస విశిష్టతను గురించి వివరించారు. ఇక్కడితో వైశాఖ పురాణం 5వ అధ్యాయం సంపూర్ణం. 6వ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం. నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి.